महाकाली माता की जय वीरभद्र स्वामी की जय। आर्यवैश्य संघम కొత్తపేట అధ్యక్షులు మాడూరి వాసు గుప్తా ఆధ్వర్యంలో గత 7 సంవత్సరాల నుంచి నిర్విరామంగా అన్నప్రసాద వితరణ అమావాస్య అన్నప్రసాద వితరణ అత్యంత వైభవంగా జరుపుకుంటాం। దానిలో భాగంగా మన పర్యావరణ పరిరక్షణ సందర్భంగా శ్రీ దాచేపల్లి దేవేందర్ గుప్తా గారు 300 స్టీల్ ప్లేట్లు 100 గ్లాసులు 3 జగ్గులు మన అన్నప్రసాద వితరణకి పెద్ద మనసుతోని నిజంగా ఇచ్చాడు। ఈ దాచేపల్లి దేవేందర్ గుప్తా ఒక కవి, ఎన్నో వేల పాటల భక్తి పాటల రచయిత, అన్ని సంఘాలలో గుర్తింపు పొందిన వ్యక్తి। అట్లాంటి వ్యక్తి మన ఆర్యవైశ్య సంఘం కొత్తపేటకు ఇట్లాంటి సేవా కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది ఆర్యవైశ్య సంఘం కొత్తపేట। ఇంకా మంచి సేవా కార్యక్రమంలో పాల్గొనాలని, మా వెంబడి ఉండి మాకు అన్ని విధాలుగా సహకరిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా। ఈరోజు ముఖ్య అతిథిగా శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పాలక మండలి సభ్యుడైనటువంటి శ్రీ గుండా మల్లయ్య గారి ముఖ్య అతిథిగా మరియు గౌరవ అతిథిగా శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు మరియు మంచుకొండ సురేందర్ గారు, ఎల్వి కుమార్ అన్న గారు, ప్రముఖులందరూ కూడా ఈరోజు వచ్చి ఈ అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు చెప్తున్నా। మరి 2 మాటలు మన దాచేపల్లి దేవేందర్ గుప్తా గారు కూడా మాట్లాడతారని। మనము కొత్తపేట ఆర్యవైశ్య సంఘంలో ఒక ఈసీ మెంబర్గా దాచేపల్లి దేవేందర్ గుప్తా ఎంతోమంది ఈ సంఘంలో మన శాశ్వత కట్టడానికి అయితే షెడ్యూల్ నిర్మాణం కొరకు ప్రతి ఏటా అమావాస్య, ప్రతి నెల అమావాస్య భోజనాలకు కూడా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అన్నదానానికి దాతృత్వంతో వారికి తోచిన చందా విరాళాలు అందజేస్తున్నారు। అలాగే షెడ్డుకు అవసరమైన సౌండ్ సిస్టమ్ కానీ, కుర్చీలు కానీ, బల్లాలు కానీ, టేబుల్ కానీ, ప్లేట్లు కానీ, డబ్బాలు కానీ, అలాగే టెంపుల్ కూడా కొన్ని ఇప్పుడు రాబోయే కాలంలో మన గుబ్బ భూమలింగం గుప్తా గారు కూడా వారికి తోచినట్టుగా ఒక 10 జబ్బలు, 10 బకెట్లు, కొన్ని గిలాసులు, ప్లేట్లు అందజేస్తామన్నారు। ఇందులో భాగంగా చిరంజీవి గుప్తా గారు కూడా ఈరోజు షెడ్యూకు నిర్మాణానికి భాగంలో 4,500 అందజేశారు। వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు। మా కర్ణాటక సీనన్న గారు కూడా వద్దంటే నేనున్నా అంటాడు, ఒక అన్న 10,000 అడగక నన్ను 1,00,000 అయితేనే మాట్లాడాడు। జై బోలో వాసవి మాతాకి జై।